యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాల, ఆయన మరణ వార్త వినగానే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే అతని వీడియో చూస్తాను, మెసేజ్ చూస్తాను. అతను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా వివరిస్తాడు, చరిత్రను తెలియపరుస్తాడు, వాస్తవాన్ని ముందు పెడతాడు. నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతులు అద్భుతం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఈ రీతిగా చూస్తున్నామంటే అది దేవుడు పర్మిషన్ ఇచ్చింది ఆయనకు ఈ రీతి ఆత్మసాక్షి కావడానికి. అయితే ఆయన బ్రతికున్నప్పుడు చేసిన వీడియోలకు వ్యూస్, ఎంతమంది రక్షణ పొందిలు ఏంటి సరిగా తెలియదు ఆయన గురించి. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం అతడు తెలియట్లు ప్రభు చేశాడు. ప్రభునందు సహోదరులారా, ఆయన ఈ రీతిగా అతనికి కావడానికి కారణం ప్రభు మహిమ పొందుకున్నట్టు ఇప్పుడు కూడా ఆయన ద్వారా. జాగ్రత్తగా గమనించండి మీరు చూడు. ఎందుకంటే ఎంతమంది విరోధులు ఉన్నారో సత్యాన్ని నొక్కడానికి దేవుడు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు అలా చేస్తారు. ఫరో చూడండి, ఇది కూడా అంతే. కానీ ఎవరైనా సత్యాన్ని ఎంతసేపు ఒత్తుతారు? ఒత్తలేరు, అంటే దాచలేరు. కావున దీని ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఎవరు ప్రకటిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడే ప్రకటించుకుంటున్నాడు సువార్త. అది మీకు నాకు తెలియదు. ఎంతోమందికి సువార్త ప్రకటించబడ్డది, ఇంకా ప్రకటించబడుతుంది. అయితే దీనిలో ఇద్దరికి, విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక పరీక్ష. ఏం పరీక్ష? విశ్వాసులకు. విశ్వాసులని ప్రతి ఒక్క విశ్వాసి కాదు. ఎవరైతే బాప్త్యం తీసుకుంటారో, పాత జీవితాన్ని సమాధి చేస్తారో వారిలో యేసుప్రభు నివాసిస్తాడు. ఎవరైతే సమాధి చెయ్యరో వారిలో వారే ఉంటారు, యేసుప్రభు ఉంటారు. ఇప్పుడు స్పష్టత అవుతుంది. వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారు? ఇప్పుడు సత్యం వైపు తీసుకుంటారా? సత్యం బయటికి రావడానికి పోరాడతారా? పోరాడడం అంటే గవర్నమెంట్కు, అధికారులకు వినిపించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా వారిని అభ్యర్థించుకొని సత్యం కోసం పోరాడాలి. మరియు అన్యులు, యేసుప్రభువు తెలియని వాళ్ళు ఇతను ఉంటే చాలా ప్రమాదం అనుకున్న వాళ్ళు ఇలా సత్యం ఉన్నట్టు చెప్తుండు కదా, దుష్టునికి పడది. చాలా మంది వస్తారు. యేసుప్రభు సువార్త చెప్పేటప్పుడు ఫరిసీలు, సద్దుకాయలు మరి అందరూ విరోధంగా నిలబడ్డారు. మరి ఇప్పుడు కూడా ఆయన చంపి ఇది ఆపాలనుకుంటున్నారు అందరినీ. కానీ ఆగేది కాదు, ఇది ఇంకా ఎక్కువవుతుంది. ఎవరైతే ఆపుదాం అనుకున్నారో వాళ్ళకి ఇప్పుడు తలనొప్పిగా ఉంది. ఇప్పుడు వాళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు వాళ్ళు దీనికి న్యాయం చేయకుంటే వాళ్ళ జీవితాల్లో, వారి కుటుంబాలకు న్యాయం జరగదు వాళ్ళకు. మరియు విశ్వాసులైన అందరికీ ఒకవేళ ఇప్పుడు మీరు యేసుప్రభు పక్షాన స్టాండ్ తీసుకోకుంటే యేసుప్రభు కూడా రాబోదేలో మీకు స్టాండ్ తీసుకోరు. జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఫిల్టర్ చేస్తుండు. రాబో దినాలు ఘోరంగా ఉంటాయి. ఆల్రెడీ యేసుప్రభు చెప్పిండు, హతసాక్షులు అవుతారు, కష్టాలు, వేదన, చాలా ఇబ్బందులు పడతారు. కానీ దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికి ఆత్మ కాదు, ధైర్యం గల ఆత్మ. సో ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి ఒక్క సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రార్థనాపూర్వకంగా, ఒక పద్ధతితోని. కావున ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యం బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా దేవునికి మహిమ కలగాలి. మన గొప్పలు కాదు, ఆ కుటుంబం ఓదార్పు కోసం ప్రార్థించాలి. ఓదార్పు కోసం తప్పక ప్రార్థించాలి. కుటుంబం కోసం ప్రభు కార్యం చేస్తుండు. మనుషుల వల్ల జరిగింది కాదు. ఏదైనా ప్రభు పర్మిషన్ లేని ఏది జరగదు.
కావున ప్రతి విషయం బట్టి ప్రభుకి మహిమ. చాలా ఉన్నాయి సందర్భాలు చెప్తా అంటే. శాంసంగ్ గురించి ఇలాగింది కదా. మరొకసారి ఆ కుటుంబాన్ని ప్రభు ఆదరించి బలపరచుగాక.